హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ వేణు. ఈరోజు మా గార్డెన్లో వంకాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. వర్షం కదండి, బాగా ఇప్పుడే చినుకు తగ్గింది, అందుకని చెప్పి పైకి వచ్చాం. ఒకసారి హార్వెస్ట్ చేద్దామండి వంకాయలు. బెండకాయలు ముదిరిపోతున్నాయి. ఓకే, బాగుంది, లేతగానే ఉంది. పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకుందాం. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న హార్వెస్ట్ అనమాట అన్నీ. అంటే మొత్తం మొబ్బే చిలుకు పడుతుంది, చిన్న చిన్నగా చిలుకు పడుతుంది. సరే, ఈ గ్యాప్లో కొంచెం చేసేద్దాం అనేసి ఇంకా ఇలా వచ్చామండి పైకి. అయ్యయ్యో, అంజీరా తినేసిరా. ఇగో ఇగో ఇలా తినేస్తున్నాయండి అంజీరా. తీసారా, బుడతలు తినేస్తున్నాయి మాకు. చూసారా, నిమ్మకాయలు గుత్తు గుత్తురు అయిగోండి. చూడండి, మొత్తం ఇవన్నీ గుత్తులే. ఇంకా అయిగోండి, మొత్తం ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయి కాయలు. మొత్తం నిమ్మకాయలు చాలా పెద్ద సైజ్ అండి. ఇది మన కోతి కోసేసింది కదా ఈ చెట్టుదే కాయ. ఇదిగోండి దేవుడి పువ్వులు. మాకు అంటే పువ్వులు కూడా మేము బయట ఇంక తెచ్చుకోము, ఇంక ఇంట్లో సరిపోతాయి. ఇంట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు కోసుకొని పట్టుకెళ్తాను. పైకి వచ్చినప్పుడల్లా కోస్తాను. అంటే మా గొడుగు వంకాయని చూపిస్తాను. గొడుగు బెండకాయ గొడుగులా ముడిసిపోయింది చూసారా. ఇలా కూడా ఉంటాయా, గొడుగులాగా ఉంది. బొబ్బాస్కాయ మొక్కలు అయితే మాకు చాలా వచ్చేసాయండి. అదిగోండి విత్తనాలు వేసింది బొబ్బాస్కాయ మొక్కలు. చూసారా ఎంత పొడవు వచ్చింది వంకాయ. ఇది పొడుగు వంకాయ అనుకుంటా, పొడుగులాగా ఉంది చూడండి. చూడండి, పడి వచ్చిన విత్తనం అండి, తెల్లది, తెల్ల వంకాయ పడి వచ్చిందండి. ఇది మేము వేయలేదు విత్తనాన్ని. చూసారా, డ్రాగన్ ఫ్రూట్ ఈ సంవత్సరం మాకు చిన్నవి వచ్చినాయండి. ఎప్పుడు పెద్ద సైజు వచ్చి ఈసారి ఎందుకో కానీ మొత్తం కాయలు చాలా మటుకు చిన్న సైజే వచ్చేసినాయి. చూడండి, బాగా చిన్న సైజు వచ్చేసినాయి. ఇలా రావడానికి కారణం ఏంటంటే చాలా సంవత్సరాలు అయిందండి. మనం 2019లో ఎప్పుడో పెట్టాము ఇది మొక్కని. అప్పటి నుంచి కాస్తానే వచ్చే పెద్ద సైజు వచ్చినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మట్టి చిన్నవి వచ్చినాయి. దీనికి బలానికి ఇవ్వడానికి ఇదిగోండి ద్రవ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏర్లు మొత్తం పైకి వచ్చేసినాయి అండి. ఇదిగోండి ఏర్లు. వీటికి ఇలా లేపి పైన నేను లోపలికి వేస్తూ ఉంటాను కంపోస్ట్ ఇది. కాకపోతే ఇప్పుడు ఏం చేశానంటే మొన్న పేడ ఇవి ఉంటాయి కదండి, పిడకలు చేసుకున్నాయి. ఆ సంవత్సరం అయిపోయిన పిడకలు తీసుకొచ్చి వాటిని నీటిలో కరగబెట్టి ఇగోండి ఇలా వేసాను. వేసాక మొత్తం మళ్ళీ ఇలా మొత్తం చెట్టు అంతా పూత దిగిపోయింది చూసారా. మనం 2 రోజుల నుంచి మేడ ఎక్కలేదు కదా, గొంగళాయ ఆకు తినేసింది వంకాయకి. ఈ 2 రోజుల నుంచి పైకి ఎక్కడానికి అవ్వలేదు. గొంగళాయ వచ్చేసి తినేసింది అన్నమాట. వరకు చాలా కాపులు కాసేయండి, అందుకని చెప్పేసి ఇప్పుడు సైజు తగ్గిపోయింది. దీనికి బలానికి పేడ మనం పిడకలు నానబెట్టేసి సంవత్సరం క్రితం చేసిన ఈ నానబెట్టి పోసాను. మొత్తం మళ్ళీ కాపు దిగింది. ఇదిగోండి ఈ సైజు పెద్దది వచ్చింది అనమాట. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి. ఇదిగోండి కాయ చిన్న సైజు వచ్చినాయండి. ప్రతి సంవత్సరం బాగా కొంచెం పెద్ద సైజు వచ్చినాయి, ఈసారి చిన్న సైజు వచ్చాయి. ఇది మన ఆరెంజ్ కాయలు, ఇది స్వీట్ నారెంజ్ అండి. ఇది తీగా ఉంటాయి, ఇవి చాలా పెద్ద సైజు వచ్చాయి. కాకపోతే ముగ్గడానికి టైం పడుతుంది. ఈ బ్యాగులు ఇలా పెట్టేసాం కదండి ఈసారి కోతుల గురించి. ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉన్నాయి. ఇదిగోండి నారింజ కాయలు మొత్తం ఎక్కడికక్కడ చాలా బాగా వచ్చాయండి కాపు. ఇది కూడా ఇదిగోండి మొత్తం కాయలు నారింజ కాయలు. ఇదిగోండి మా దానిమ్మకాయలు. పొద్దున కాయ రాలిపోయింది. ఇదిగోండి ఇలా కవర్లు పెట్టేసాను మరి కోతులు జడిసి, కోతులు ఉడతలు.
ఇదిగోండి మా ద్రాక్ష పోత పెట్టాను, చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చిగురు పట్టేసింది. ఇదిగోండి గోంగూర మొక్కలు చుట్టేసి. ఇదిగో పువ్వుల కోసమైనా రోజు సాయంత్రం వచ్చి కోస్తానండి, ఎందుకంటే తెల్లవారుజామున దీపం పెట్టుకుంటాం కాబట్టి. ఇంకా డైలీ మొగ్గలు కోసేసి నీటిలో వేసేస్తాను, పట్టుకెళ్ళి చక్కగా ఇడుస్తాయి. ఈ నీటిలో వేసేసుకొచ్చి ఇడిచేస్తాయి. ఇంక మేము పువ్వులు అయితే బయట కొనుక్కోమండి, ఎప్పుడు ఇక మా చెట్లయే మాకు దేవుడి పువ్వులు. ఇది మేము పల్లంక నర్సరీలో తీసుకొచ్చామండి. రేఖ మందారం అని చెప్పి ఇచ్చారు. చూసారా, ముద్ద కాదు రేఖ కాదు, ఇలా మధ్యలో ఉండిపోయింది. ఇది అంటే పూర్తిగా ముద్ద అవ్వలేదు, పూర్తిగా రేఖ అవ్వలేదు, ఇలా వచ్చినాయి. మొత్తం పూలన్నీ కింద పడిపోయినాయి. పోతుందండి, అందుకని గబగబా చేసాము. ఇది చూసావా, చూసారా ఈరోజు మా ఇగోండి గార్డెన్లో కోసినాయండి. ఇవి ప్రజెంట్ ఇంత మట్టికి వచ్చినాయి, ఇలా కోసామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.